హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాసి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా దేవుడి దయవల్ల బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో భీష్మ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలో, భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి, ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, అసలు భీష్ముడు ఎవరు, అనేక విషయాలు అన్నీ కూడా ఈ వీడియో డీటెయిల్‌గా చెప్పబోతున్నానండి. ఈ ఏకాదశికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో చెప్తాను. ఈ ఏకాదశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వాళ్ళకున్న పాపాలు, దరిద్రాలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగి జీవితమంతా కూడా విజయాలతో, సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా మరణం అనంతరం కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అసలు భీష్ముడు లేనిదే మహాభారతం లేదని అంటారు కదా! అందుకని అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఇతన్ని పేరు మీద మనకి ఏకాదశి అనేది వచ్చింది. అసలు భీష్ముడు తెలీదు అనే వారు ఉండరు కదండీ! ఎందుకంటే మహాభాగవతం కొంచెం తెలిసినా సరే దాంట్లో భీష్ముడు ఎవరు అనేది మనకి తెలుస్తుంది. ఈ భీష్ముడు ఎవరో మనకు తెలీదు. అలా ఈ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలో తెలీదు అని అనుకునే వారికి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. పూజ ఎలా చేసుకోవాలి తెలీదు అని అనుకునే వాళ్ళకి చాలా సింపుల్ పద్ధతులు అయితే నేను చేసుకున్న పూజా విధానాన్ని చూపించబోతున్నాను. అన్నిటికన్నా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తానండి. అందుకని వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడ్డానికైతే ట్రై చేయండి. అలా అయితే మీరు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాఘమాసంలో శుక్లపక్షమి తిథి వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, అహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మనం ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఏ శుభకార్యం తలపెట్టినా అన్నీ కూడా జయాలే కలుగుతాయి. మనకి ఎలాంటి పుణ్య ఫలితాన్నయితే అందిస్తాయండి. అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశిలో విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ 2026 సంవత్సరంలో జనవరి 29 గురువారం అయితే వచ్చిందండి. చాలా మంచి రోజు. అయితే భీష్మ ఏకాదశి రోజున విష్ణువుని పూజించాలి అనుకుంటారేమో. భీష్మ ఏకాదశి అంటే విష్ణునితో పాటు ఫోటో పెట్టుకొని పూజించడం కాదు. అతనికి తర్పణాలు వదిలి అతను ఒక్కసారైనా సరే మనం తలుచుకోవాలి. విష్ణుడిని అష్టమి తిథి రోజున అంటే భీష్మాష్టమి రోజున తన శరీరాన్ని వదిలి తన ఆత్మ శ్రీకృష్ణుడు భగవానులో లీనమైపోయారు. అంతటి మహానుభావుడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడు భగవానుడు తన పేరు మీద వచ్చే ఏకాదశి కాకుండా భీష్ముడు చనిపోయిన 2 రోజులకే ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలి అని శ్రీకృష్ణుడు సెలవిచ్చారు. అందుకనే తన భీష్మ ఏకాదశి అని అంటారు. ఇంక పూజనైతే స్టార్ట్ చేసేద్దామండి. ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకి ముగ్గులై పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ప్రసాదంగా అయితే ఏమైనా పర్వాలేదండి. ప్రసాదం ఏం చేసుకున్నా సోమవారికి పర్వాలేదు. అంటే నేనైతే ఎర్రనూక ప్రసాదం అయితే చేసుకున్నాను. చాలామంది రవ్వ ప్రసాదం చేసుకుంటారు. అలాగే సలివిడి, వడపప్పు, పానకం అన్నీ కూడా సమర్పించొచ్చండి. దేవుడికి ఏం సమర్పించినా పర్వాలేదు. ఇక్కడైతే పిండి దీపాలు స్వామివారికి ఎంతో ఇష్టం కదా! వెంకటేశ్వర స్వామికి ఇష్టము, ఆ మహావిష్ణువుకి ఇంకా చాలా ఇష్టమండి. అందుకనే ఈరోజు ఎన్ని దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు. 2 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 7 దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ పిండి దీపాలని ఎలా చేశానో ఇంకొక వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎప్పటిలాగే ముందుగా అయితే మనం దేవుడి గదిలో ఈ ఈ పూజ మన దేవుడి గదిలో చేసుకోవచ్చు. లేదా సపరేట్‌గా పీట పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను దీపం పూజ అయితే మా దేవుడి గదిలో పూజ అయితే అయిపోయింది. నేను సపరేట్‌గా పీట పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయితే పీట పెట్టుకొని దాని మీద వస్త్రం పరిచి అయ్యవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా గణపతికి పూజ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మనం అయ్యవారికి పూజ చేసే ముందు అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవాలి కదా! నేను అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నానండి. అలాగే నేను అయ్యవారి పాదాలు కూడా పెట్టుకున్నాను. తర్వాత అప్పుడు మనం
ఆ మహావిష్ణువు పూజ అయితే చేసుకోవాలి. ముందుగా అయితే మనం దీపాలన్నీ వెలిగించుకొని దీపలక్ష్మికి అయితే మనం పూజ చేసుకోవాలండి. అలాగే అగరబత్తులతో అయితే స్వామివారికి ధూపం అనేది సమర్పించాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఫస్ట్ టైమ్ అండి నేను శంఖ చక్రాల ముగ్గైతే వేశాను. ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా వేశానో. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టిన రోజు కాబట్టి విష్ణు సహస్రనామం ఎన్ని సార్లు చదువుకుంటే అంత మంచిదండి. వీలున్న వాళ్ళు చదవండి. లేదన్న వాళ్ళు టీవీలో పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే మొబైల్‌లో పెట్టుకున్నా పర్వాలేదండి. దాని తర్వాత స్వామివారికి అన్నీ గోవిందనామాలు చదువుకోవచ్చు. స్వామివారికి సంబంధించినవన్నీ కూడా చదువుకోవచ్చండి. అలాగే వీలైన వాళ్ళు తప్పకుండా గుడికైతే వెళ్ళాలండి. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. అంటే ఉపవాసం అంటే సోమవారం పెట్టిన ప్రసాదం అయితే మనం తినొచ్చు. అలాగే జ్యూస్‌లు తాగొచ్చు. ఒక్క రైస్ తప్ప అలాగే చపాతీ కూడా తినొచ్చండి. ఏం పర్వాలేదు. కాఫీ, టీ, వాటర్ అన్నీ తాగొచ్చు. ఓన్లీ రైస్ సంబంధించి మాత్రం తినకూడదంతే. చాలామంది చెప్తూ ఉంటారు. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా నోట్లో ఏసుకోరు. అలా ఎప్పుడు ఉపవాసం అనేది చేయకూడదని నాకు తెలిసినంత వరకు ఇది. అందుకనే చెప్తున్నాను. ఎవరైతే తప్పుగా అనుకోవద్దు. ఈరోజు జాగరణ కూడా ఉంటే చాలా మంచిదండి. వీలైన వాళ్ళు జాగరణ ఉండడానికి కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొంతమంది మన వీడియో అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఇంకా పూజ విషయంలో నేనేమైనా చేశానా? లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా నేను వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరిచ్చిన ఒక్క లైక్ కూడా నాకెంతో ఉపయోగపడుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఒక సిస్టర్ అడిగారండి నన్ను వీడియోస్ పూజ వీడియో ముందు పెట్టొచ్చు కదా అని. ఈసారి ముందు పెట్టడానికైతే తప్పకుండా ట్రై చేస్తానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.